డైలాగ్ ఏం గుర్తులేవు కానీ గంగోత్రిలోనే బాగుందని. గంగోత్రి ఎప్పుడో 2002లోనో 2003లో అప్పటి నుంచి దాదాపు 20 సంవత్సరాలు ఈ మధ్యలో చాలా సినిమాలు చేశారు కదా. సినిమాలో ఉన్నా అని గర్వంగా ఏమి ఉండదు. మన వాళ్ళు ఉలవపాడు అని గర్వంగా చెప్పుకుంటది. మా వాళ్ళు ఉన్నారు ఉలవపాడులో అని గౌరవంగా చెప్పుకుంటది. ఏం ప్రాబ్లం లేదు. మీ పిన్ని కూతురు కాబట్టి మీకు మా పిన్ని కూతురు మా అక్క సొంతం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఊరు వాడ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆనంద్ని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చూడండి, ఇక్కడంతా చూస్తుంటే ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది కదా. నా వెనక మామిడి తోపు చూస్తున్నారు కదా. సో మంచి ఆహ్లాదకర వాతావరణం. నేను ప్రజెంట్ పూర్వ ప్రకాశం జిల్లా, ప్రస్తుత పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు గ్రామంలో ఉన్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఒక ఫేమస్ ఆర్టిస్ట్, ఫేమస్ యాక్ట్రెస్, మనందరికీ బాగా గుర్తొచ్చే డైలాగులు కొన్ని చెప్తాను. సో ఆమె ఎవరో మీరే గెస్ అయ్యండి. నేనైతే ఆమె డైలాగ్ చెప్తాను ఒక సినిమాలో. ఆ సినిమాలో పెళ్లి సంబంధానికి వచ్చినప్పుడు ఆమె డైలాగ్ ఉంటుంది అనమాట. మాకున్నది ఇద్దరే అమ్మాయిలు, ఉన్నదంతా వాళ్ళకే కదా అని చెప్పి అంటారనమాట. ఎంత ఉన్నదంటే ఎంత ఉంటే అంత అని చెప్తారనమాట. అలా ఆ విధంగా మళ్ళీ వాళ్ళ ఆయనతో అంటుంటుంది, ఏమండి మీరేం మాట్లాడరే అంటది. వాళ్ళ ఆయన వచ్చి అంతేగా అంతేగా అని చెప్పి అంటుంటాడు. సో కరెక్ట్, మీ గెస్ కరెక్ట్ అనమాట. ఆ యాక్ట్రెస్ ఎవరో కాదు, ప్రగతి గారు అన్నమాట. సో ఆమెది ఉలవపాడు గ్రామం. సో నేను ఇక్కడ రావడం జరిగింది. మరిన్ని విషయాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ గ్రామస్తులతో, వాళ్ళ బంధువులతో మాట్లాడదాం. యాక్చువల్గా ఆమె చిన్నతనంలో ఇక్కడే ఉన్నారంట. వాళ్ళ అమ్మగారు ఈ ఊరు. ఇక్కడ నుంచి చిన్నతనంలో వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు చెన్నై షిఫ్ట్ రావడం జరిగింది. అక్కడ ఆమె కాలేజీ స్టడీ చేస్తున్నప్పుడు సినిమా అవకాశాలు రావడం జరిగింది. ఆ క్రమంలో దాదాపుగా 7 సినిమాలు చేసిన తర్వాత ఆ మ్యారేజ్ చేసుకొని సినిమాలకి కొంచెం విరామం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా కొన్ని సంవత్సరాలకి మళ్ళా తెలుగులో బాబీ అనే సినిమా ద్వారా రీఎంట్రీ ఇచ్చి అక్కడి నుంచి నువ్వే నువ్వు లేక నేను లేను, ఆ విధంగా దాదాపుగా చాలా సినిమాల్లో ఆమె విశిష్టత ఏంటంటే యంగ్ మదర్ అన్నమాట. యంగ్ మదర్ రోల్స్ అనేవి చేయడం జరిగింది. అంటే దాదాపుగా 24-25 ఆ వయసు అప్పుడే ఆమె మదర్ క్యారెక్టర్ చేయడం అనేది, అది కూడా చాలా చక్కగా పండి ఆ విధంగా ఎన్నో సినిమాలు దాదాపుగా 180-200 ఈ విధంగా ఆ సినిమాలు చేస్తూ ఇప్పటికీ బిజీ ఆర్టిస్ట్గా ఉన్నారన్నమాట. ఆమె నిజంగా ఆమె క్యారెక్టర్స్ మనం చూస్తే మనకు బాగా గుర్తొచ్చేది ఇది ఇందాక చెప్పాను కదా డైలాగు, F2 F3 ఈ సీక్వెన్స్లో ఆ డైలాగులు అనేవి చాలా బాగుంటాయి. నిజంగా ఆమె యాక్షన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో అలాంటి ఫేమస్ ఆర్టిస్ట్ అనమాట. సో వాళ్ళ ఊరు రావడం జరిగింది. దాదాపుగా ఒంగోలుకి ఒక 40-45 కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట. అయితే వాళ్ళ నెల్లూరు జిల్లాకి అయితే, అది నెల్లూరుకి అయితే ఒక 90 కిలోమీటర్ ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతం అనేది వాళ్ళ పుట్టినిల్లు. సో ఇక్కడ వాళ్ళ గ్రామస్తులతో, వాళ్ళ బంధువులతో మాట్లాడి మరిన్ని విషయాలు మనం ఆమె గురించి తెలుసుకుందాం. పదండి వెళ్దాం. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ ఉలవపాడు పరిసర ప్రాంతాలన్నీ కూడా బంగినపల్లి మామిడికి తోపులకి ఇక్కడ ఫేమస్ అనమాట. ఈ దాదాపుగా ఏప్రిల్, మే, జూన్ ఈ మంత్స్లో ఎటు చూసినా కూడా ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం కూడా ఇంతంత సైజు సూపర్ ఆ బంగినపల్లి మామిడికాయలతో మొత్తం కూడా బిజీగా ఉంటుంది అనమాట. ఈ ఉలవపాడు ప్రాంతం, ఈ ఉలవపాడు మామిడికాయలు అంటే అంత ఫేమస్ అనమాట. అలాంటి ఉలవపాడు గ్రామంలో పుట్టినటువంటి ప్రగతి గారు కూడా ఒక సూపర్ బంగినపల్లి మామిడికాయ లాంటిది అనమాట. సో మనం అక్కడికి వెళ్ళి ఆ గురించి విశేషాలు తెలుసుకుందాం. ఓకే, ఇటు రైటా? వెళ్ళిన తర్వాత ఫస్ట్ లైన్ రెండో లైన్ వస్తుంది. ఆ రెండో లైన్ లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ సెంటర్ వస్తుంది. అక్కడ అడుగు చెప్తారు అందరూ వాళ్ళే. వడ్డిపాలెం చెప్తారు. వాళ్ళ బంధువులు ఉన్నారా?
సో మనం అయితే ఉలవపాడు రావడం జరిగింది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడ వడ్డిపాలెం ఉంటుందంట. అక్కడ ఆమెకు సంబంధించి వాళ్ళ బంధువులు ఉన్నారంట. మరిన్ని విషయాలు అక్కడికి వెళ్ళి మాట్లాడతాం అదండి. ఇక్కడ చాలామందికి తెలియటం లేదు. బట్ ఏంటంటే మనం ఎలాగైనా సరే వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి సాధిద్దాం. వాళ్ళ బంధువులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ తాలూకా మాట్లాడుతున్నామా? మీరు చెప్పేది ఆమెనా? ఓకే ఓకే. సో మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక ఆమె వస్తుంది. బట్ ఆమె మాట్లాడుతుందో లేదో మనమైతే మాట్లాడే విధంగా ప్రయత్నం చేద్దాం. అప్పుడు నీ తోడుకోవాలి కూతురు సినిమాలో చెప్తుంది కదా, వాళ్ళు వాళ్ళు మీకు బంధువులు అవుతారా? వాళ్ళు మీకు బంధువులు అవుతారా? ఏం లేదు, మాకు ఆమె గురించి ఒక 2 మాటలు ఎవరు చెప్తారు? డైలాగులు ఏం గుర్తులేవు కానీ గంగోత్రిలోనే బాగుందని. గంగోత్రి ఎప్పుడో 2002లోనో 2003లో అప్పటి నుంచి దాదాపు 20 సంవత్సరాలు అయింది. ఈ మధ్యలో చాలా సినిమాలు చేశారు కదా. మీరు చెప్పండి, మీరు కూడా మీరేమవుతారండి ఆమెకి? నేను మరిదిన అవుతారు. ఓకే, మీకు బాగా నచ్చిన సినిమాలు అంటే ఏం చెప్తారు? బృందావనం ఒకటే, అదొకటే నాకు నచ్చింది. చూస్తుంటారా ఆ సినిమాలు? బాగానే చూస్తుంటాం. మా ఇంటికి వచ్చిద్ది, మాతోటి కలిసి ఉంటుంది. సినిమాలో ఉన్నా అని గర్వంగా ఏమి ఉండదు. మన వాళ్ళు ఉలవపాడు అని గర్వంగా చెప్పుకుంటది. మా వాళ్ళు ఉన్నారు ఉలవపాడులో అని గౌరవంగా చెప్పుకుంటది. ఏం ప్రాబ్లం లేదు. మీ పిన్ని కూతురు కాబట్టి మీకు మా పిన్ని కూతురు మా అక్క సొంతం. సో మొత్తం మీద యాక్టర్ ప్రగతి గారి ఊరు రావడం జరిగింది. సో ఆ ఊరు ఎక్కడ, ఇల్లు ఎక్కడ అని చెప్పేసి వెతుక్కుంటూ మనం రావడం జరిగింది మొత్తం మీద. సో వాళ్ళ బంధువుల ఇంటికి రావడం జరిగింది అనమాట. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అమ్మ నమస్తే అమ్మ, మీ పేరమ్మా? నా పేరు సరిత. మీరు ఇప్పుడు మీకు ఆమె ఏమవుతారండి? ప్రగతి గారు మా పిన్ని కూతురు. మీరు ఎట్లా ఎప్పుడన్నా కలిసారండి ఆమెను? కలుస్తాం, పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్లప్పుడు వస్తారన్నమాట. ఇక్కడికి వచ్చారండి? వచ్చిపోయింది. అంటే మీరు చిన్ననాటి నుంచి ఏమైనా చూసారా ఆమెను? చూసాం. ఎలా ఉండేవాళ్ళు చిన్ననాడు? ఫస్ట్ నుంచి కూడా ఇక్కడే అమ్మాయి ఉండింది, కూడా ఇక్కడే కొత్త ఒడ్డిపాలెం వెనక బజార్కే ఉండింది. మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఇదే ఊరు. మా పిన్ని కూతురు ఆమె. బాగానే ఉండేది ఫస్ట్ నుంచి. అప్పుడు చిన్నతనంలో ఎలా ఉండేవాళ్ళు అన్నమాట? బాగానే ఉండేది. చిన్నతనం అయినా కానీ హైదరాబాద్లో ఉండి సెటిల్ అయిపోయారు. చిన్నపిల్లలప్పుడు వెళ్ళిపోయింది మా పిన్ని తీసుకు. వాళ్ళ ఫాదర్ పేరు ఏం పేరండి? తెలియదు. మదర్ పేరు? ప్రగతి. వాళ్ళ అమ్మ పేరు? అమ్మ పేరా? ఫస్ట్ ఆమె పేరు ఫస్ట్ రాములమ్మ, తర్వాత లీల. తర్వాత చిన్నప్పుడు మేము ఫస్ట్, తర్వాత ప్రగతి, తర్వాత లీల. సో అక్కడ నుంచి చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? హైదరాబాద్. తర్వాత చెన్నై? హైదరాబాద్ ఫస్ట్, తర్వాత చెన్నై. అంటే ఇప్పుడు ఆ సినిమాల్లో వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చారన్నమాట. వచ్చింది పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్లప్పుడు వస్తుంది. వచ్చి చూసి అందరం కలిసిపోయింది. ఇంకా ఏం చెప్తారు ఆమె గురించి మీరు? ఏం లేదు, బాగానే ఉంటది, అన్నిటికీ మంచిగానే ఉంటది, కలిసిపోద్ది, బాగానే ఉంటది. సో ఆమె సినిమాలు చూస్తుంటారు మీరు? చూస్తాం, సీరియల్ చూస్తాం, సినిమాలు చూస్తాం. అట్లా సినిమా రంగంలోకి ఎలా అంత మునుపు మీ పెద్దలు ఎవరైనా ఉన్నారా? లేరు. మా పిన్ని హైదరాబాద్ పోయి సెటిల్ అయింది. సెటిల్ అయినా పక్క వాళ్ళ ద్వారా
ఇంటర్ అయింది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళారు. వెళ్ళారు. హైదరాబాద్ నుంచి చెన్నై మ్యారేజ్ అయినాక హైదరాబాద్ వెళ్ళింది. అక్కడి నుంచి చెన్నై. మా మామయ్య వాళ్ళది రుద్రకోట కూడా వచ్చిపోయింది. వాళ్ళు ఇక్కడ ఉందండి వాళ్ళు లేదు, అమ్మేసేసి. సో ఇక్కడ అమ్మేసేసి మొత్తం ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది. చెన్నై సెటిల్ అయింది. వాళ్ళ ఫాదర్ చనిపోయారంట చిన్నతనంలో. చిన్నతనంలో తర్వాత వాళ్ళ మదర్ హైదరాబాద్. సో ఇక్కడైతే పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్లప్పుడు రావడం తప్ప ఇక్కడైతే వాళ్ళు ఉండేది ఇల్లు కానీ ఏం లేవు. అంటే చిన్నతనంలో ఏమన్నా ఇట్లాగా ఇంట్రెస్ట్ ఉండేది ఏమన్నా ఈ సినిమాల మీద వాటి మీద? తెలియదు. ఇంట్రెస్ట్ వాళ్ళ అమ్మగారు హైదరాబాద్ వెళ్ళడం తప్ప. అక్కడి నుంచి జాయిన్ ఇక్కడ అంబేద్కర్ బొమ్మ దగ్గర ఆయన వచ్చారు. ఎవరు? అది ఎన్టీఆర్ అంటారా, రామారావు గారు. గులాబ్ పువ్వు ఇచ్చి అక్కడి నుంచి ఎంటర్ అయింది దాంట్లో సినిమా ఫీల్డ్ లో. చిన్నతనంలో రామారావు గారు వచ్చినప్పుడు పైకి గులాబ్ పువ్వు ఇచ్చింది మాకు. ప్రగతి గారు ఆయనకి ఆ రథం పైకి ఎక్కి గులాబీ పువ్వు ఇచ్చారు. అక్కడి నుంచి తెలుసు వాళ్ళకి. తర్వాత సో మీరు ఆ సినిమాలు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంటది? మన మనిషి అనే ఫీలింగ్ వస్తుంది కదా. మంచి కామెడీ చేస్తుంటారు కదా, మంచి యాక్టివ్గా ఉంటారు. చిన్నతనంలో అమ్మ పాత్రలు చేశారు. మంచి హోమ్లీగా మంచి యాక్టర్ అన్నమాట కదా. సో ఆమె కూడా చెప్పడం జరిగింది, మాది ఉలవపాడు అని చెప్పి గర్వంగా చెప్పుకునే. అవును, ఉలవపాడే మా అక్కే, మా పిన్ని కూతురే సొంతం. 2 పిల్లలు మా అక్కకి. బాగుంటుంది. ఎంతమంది పిల్లలు? ఒక బాబు ఒక పాప. వాళ్ళ ఊరు ఇల్లు కూడా ఉంది కదమ్మా, పాత వాళ్ళు చిన్నప్పుడు ఎక్కడ ఉన్నారు? చిన్నప్పుడు అక్కడ ఉన్నారు, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉండింది కానీ లేదు. మనం ఆ ఇంటిని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళు చిన్నతనంలో ప్రగతి గారు చిన్నతనంలో ఉన్నప్పుడు ఇల్లు అంతా ఇదంట. అంటే ఈ ఇల్లు అమ్మేసుకున్న తర్వాత వీళ్ళు ఎవరో కొనుక్కొని ఇక్కడ అయితే కొత్త ఇల్లు కనుక్కున్నారన్నమాట, కట్టుకున్నారు. పిన్ అయ్యిద్ది నాకు. మీకు కూడా పిన్ అవుతారా? ఆమెకు అక్క, నాకు పిన్ అయ్యిద్ది. ఓకే. అంటే మీరు ప్రగతి గారి గురించి చెప్పాలంటే ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు? ఆమె చిన్నప్పటి నుంచి కూడా యాక్టివ్గా ఉంటుంది, బాగా ఉంటుంది. అసలు యాక్టింగ్ కూడా బాగా చేస్తుంది. సినిమాలో కూడా మంచి యాక్టర్గా, మంచి యాక్టివ్గా కూడా ఉంటారు. యాక్టివ్గా ఉంటుంది. సో మీరైతే కలిసారా అవునే ఈ సినిమాలోకి వచ్చి? నేను నా పెళ్లి కాకముందు కలిసాను. ఇంకా ఏం చెప్తారు ఆమె గురించి? మంచి యాక్టర్, ధైర్యంగా డేర్గా ఉంటుంది, ఎవరిని లెక్క చేయకుండా. అది ఆమెలో బాగుంటుంది మెయిన్. ఓకే. మీరు చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతుంటారు? అదొక సంతోషంగా ఫీల్ అవుతాం. మా వాళ్ళు కూడా ఉన్నారు సినిమాల్లో యాక్టివ్గా, అసలు ఇంత బాగా చేస్తుంది అనేది అదొక హ్యాపీగా ఉంటాం మేము. సో మీకేం ఇష్టం ఆ సినిమాల్లో బాగా? గంగోత్రి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మొత్తం మీద ఈ ప్రకాశం జిల్లాలో ఒంగోలుకు సమీపమైనటువంటి ఉలవపాడుకి దగ్గర రావడం జరిగింది. యాక్ట్రెస్ ప్రగతి గారి గురించి వాళ్ళ ఆ ఊరు వాళ్ళ బంధువులతో మాట్లాడడం జరిగింది అనమాట. సో తెలుసు మనందరికీ ప్రగతి గారు అంటే మంచి యాక్ట్రెస్. ఆమె చేసే సినిమాలు వైవిధ్యంగా ఉంటాయి, ప్రజలందరినీ కూడా నవ్వించే విధంగా లేదా అమ్మ పాత్రలో ఒదిగి యాక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అలాంటి నటి ఊరికి రావడం జరిగింది. సో ఇదనమాట ఈరోజు వీడియో. మరొక వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.